హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాకు వీకెండ్ ప్లాన్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మేము ఎక్కడెక్కడికి వెళ్తాం ఏంటి అన్నది ప్రతిదీ మీకు డీటెయిల్గా వీడియోలో చూపిస్తాను. చూసి మేము రెస్టారెంట్కి వెళ్ళి తినాలంటే చాలా డేస్ అయింది నేను బయటకు వెళ్ళి తిని. సో ఈరోజు అయితే బయటకు వెళ్ళి తినాలనుకుంటున్నాము. తినేసిన తర్వాత మేము అక్కడి నుంచి మళ్ళీ మేము ఎవరికైతే ఇంటీరియర్ ఇచ్చామో సో వాళ్ళ దగ్గరికి వెళ్తామన్నమాట. వెళ్ళి అక్కడ మేము మా ఇంటీరియర్స్వి ప్లాన్ అవన్నీ చెప్పి రావాలన్నమాట. ఈరోజు అంతా ఫుల్లీ టైట్ ప్యాక్డ్ షెడ్యూల్ అనమాట ఈరోజు. సో ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. ఇంకా మేమైతే ముగ్గురు మ్యాచింగ్ అనమాట. పింక్ 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 వేసుకున్నాము. సో ఇది హ్యాపీ పింక్ వీకెండ్. బాయ్ మయూక, సే బాయ్. బాయ్ మయూక, బాయ్ బాయ్. ఇంకా పైన అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి కిందకు వచ్చి చూసేసరికి కార్ అంతా ఇలా ఖరాబ్ అయిపోయి ఉంది. ఎందుకంటే మాకు ఇక్కడ చాలా పెద్ద వాన పడింది అనమాట. అందుకని కార్ అంతా ఇలా అయిపోయింది. ఇంకా చేసేదంటూ ఏం లేదు కదా, అలా చెత్త చెత్తగా వెళ్ళలేము కాబట్టి నేను వాటరింగ్ చేస్తుంటే మా హస్బెండ్ అయితే మొత్తం క్లీన్ చేసేసారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము నీట్గా పెట్టిన తర్వాత కార్ మాకు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది అనమాట. అప్పుడు నీట్గా అంతా సెట్ చేసి మైకు అస్సలు ఉండట్లేదండి. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసేసేయాలంట. అదేమో ఫ్రంట్ డ్రైవర్ కో సీట్స్ ఏమో ఇది లేదనమాట, చైల్డ్ లాక్ లేదు. ఇంకా అలాగా పట్టుకొని లాక్ చేసి పెట్టుకున్నాను. నేను మయూక లాక్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి ఇది ఆటలు చూడండి ఎలా ఆడుతుందో. ఏంటి ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం? ఫస్ట్ లంచ్ చేసేద్దామా? ఓకే. తర్వాత అరిస్టో షోరూమ్కి వెళ్ళి ఓకే అవును, ఫస్ట్ తినేస్తే తర్వాత ఎంతసేపు తిరిగినా ఏం ప్రాబ్లం ఉండదు. నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. టిఫిన్ కూడా చేయలేదు కదా మనం. అదేంటో కానీ పిల్లల కారెక్కిన బైక్ ఎక్కిన వెంటనే డ్రౌజీగా అయిపోతారు కదా, మైకు కూడా అలానే అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మేము ఇక్కడ బలా రెస్టారెంట్కి వచ్చాము. ఇది ఎక్కడుందంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 72లో ఉంది. అయితే మేము ఇది ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసి ఇక్కడికైతే వచ్చాము. ఇది అయితే చాలా బాగుంది. ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ వచ్చిన వెంటనే కొన్ని క్లిక్స్ అయితే దిగేసాము. ఆ తర్వాత బోర్డు మీద ఇక్కడ చూసారా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనం ఫోన్స్ కనుక డిపాజిట్ చేస్తే మనకి 10% ఆఫ్ ఆన్ బిల్ ఇస్తున్నారనమాట. చాలా బాగుంది డీల్ అయితే. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1:30 అలా అయింది. ఇంకా తర్వాత మయూక చూసారు ఇక్కడ బుద్ధి మందిరాల్లో కూర్చుంది. చూసిన వెంటనే అందరూ అమ్మ ఎంత సైలెంటో పిల్ల అనుకుంటారు, కానీ అంత సైలెంట్ ఏం కాదండి, కొంచెం వైలెంటే. ఇంకా తర్వాత నేను మయూక అలా కొంచెం ఆడము. చూసిన ప్రతి ఒక్కరికి కూడా మయూక హాయ్ హాయ్ అని చెప్తూ ఉంటుంది. వాళ్ళు చూసినా చూడకపోయినా మయూక పిలిచి మరీ హాయ్ చెప్తుంది అనమాట. అదే తన బెస్ట్, అంటే లైక్ గుడ్ హ్యాబిట్ అని చెప్పాలి. ఇంకా తర్వాత మా హస్బెండ్ మెనూ చూసాక ఆర్డర్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా తర్వాత బయట ఒక బోర్డు చూసారు కదా, ఆ బోర్డు పైన రాసుంది ఏంటంటే ఫిష్, అంటే కొరమేను తందూరి ఫిష్ అనేది ఈరోజు స్పెషల్ డిష్ అంట. సో అయితే మాకు ఇంకా మేమైతే అది ఆర్డర్ పెట్టాము. అండ్ వచ్చిన వెంటనే వెల్కమ్ స్వీట్ కింద మనకి కోకోనట్ బర్ఫీ అయితే ఇవ్వడం జరిగింది. అది తినేసాము. అది తినేసిన తర్వాత వాళ్ళు మయూక అల్లరి చూసి మేము హై చైర్ ఏమైనా ప్రొవైడ్ చేయమంటారా అని అడిగారు. అడిగిన వెంటనే మనం నో అని ఎందుకంటాం చెప్పండి. అస్సలు నేను నో అనుకుంటానే వెంటనే ఓకే అనేసరికి వాళ్ళు తెచ్చి హై చైర్ ఇస్తే మా హస్బెండ్ దాన్ని కూర్చోబెడుతున్నారనమాట. కూర్చోబెట్టిన తను ఉంటుంది ఏంటి, ఫస్ట్లో ఒక కొంచెం సేపు బాగానే ఉంది, ఆ తర్వాత అంతా అరుస్తూనే ఉంది. ఇంకా చిన్నపిల్లలు అనేసరికి అంతే కదండి. ఇంకా తర్వాత మేము సాలెడ్ అడిగామన్నమాట. అంటే లైక్ కీరా, క్యారెట్ అవన్నీ ఇస్తారు కదా, సాలెడ్ అనియన్స్ ఇవన్నీ. సో అలా ఇచ్చారు. అందులో నిమ్మకాయ కూడా ఇచ్చారు. ఫస్ట్ తను ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటా అని చెప్పి మేము చిన్న నిమ్మకాయ తన నోట్లో పిండితే తను చూసారా ఎలా రియాక్ట్ అయ్యిందో, కంట్లో పడిందనమాట. అయితే సెకండ్ టైం మళ్ళీ పెట్టడానికి చూస్తే ఇంకొద్దంటదేమో అనుకున్నాను, కానీ మళ్ళీ నోరు తెరుస్తుంది. ఇంకా సరే కదా అని చెప్పి మాకు అదొక ఆటలా ఉందనమాట. ఇదేమో ఆపట్లేదు, ఇంకా తినడానికి చూస్తుందనమాట. సరే అని చెప్పి మొత్తం ఆ పీస్ అంతా పిండేసామన్నమాట నోట్లో. ఎంత నవ్వుకున్నాను నేను దాని ఎక్స్ప్రెషన్స్ చూసి. ఇంకా తర్వాత ఇంకా అలా ఆడుతూ ఉంది. ఇంకా అనియన్స్ తిని ఇంకా అలా ఆడిందనమాట చాలాసేపు. అండ్ ఈ స్ట్రా ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మయూక కోసం ఈ స్ట్రా అయితే క్యారీ చేస్తాను. ఎందుకంటే తనకు సిప్పర్ అలవాటు అయ్యింది కదా. సో సిప్పర్ ఒక్కొక్కసారి పట్టుకెళ్ళినప్పుడు ఈ స్ట్రా పట్టుకెళ్ళిపోతాను. అంటే లైక్ చెరుకు రసం అది తాగుతూ ఉంటాం కదా బయట, అలాంటప్పుడు ఈ స్ట్రా పట్టుకెళ్తే తను డైరెక్ట్గా తాగేస్తుందని చెప్పి నేనైతే ఎప్పుడు క్యారీ చేస్తాను. అదొక సేఫ్టీ మెజర్ అనమాట నాకు. అండ్ తర్వాత మేము ఆర్డర్ పెట్టిన ఫిష్ అయితే రానే వచ్చింది.
అది టేబుల్ దగ్గరకైతే వచ్చింది కానీ అది నా ప్లేట్లో రావడానికి చాలా టైం పట్టిందండి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫిష్‌ని మొత్తం డీస్కేల్ చేస్తారనమాట. ఏంటంటే లోపల ఉన్న బోన్ అంతా రిమూవ్ చేస్తుంది తను. రిమూవ్ చేసి అప్పుడు బోన్ తీసేసి మనకి ఓన్లీ ఆ ఫ్లెష్ అంతా వేస్తుందనమాట. అసలు ఎంత బాగుంది కదండీ ఆ ఫెసిలిటీ. నేనైతే అలా కట్ చేసి వేసేస్తారేమో అని అనుకున్నాను కానీ చూసారా తను ఎంత నీట్‌గా కట్ చేస్తుందో. అలా నీట్‌గా కట్ చేసి లోపల ఉన్న బోన్ తీసేసి మనకి ఆ పీస్ మన ప్లేట్లో పెడుతుందనమాట. ఇంకా డైరెక్ట్ మనం తినేయడమే. అండ్ దట్టు అది బోన్లెస్ ఫిష్ అనమాట. అంత ఎక్కువ బోన్స్ ఏం లేవు. పిల్లలు లాంటి వాళ్ళు కూడా తినడానికి ఈజీగా ఉందనమాట. నేనైతే వెయిటింగ్ అనమాట. ఇంకెంతసేపు చేస్తారు అన్నట్టు నేనైతే వెయిటింగ్. ఇంకా ఫైనల్లీ ఆ పీస్ రానే వచ్చింది నా ప్లేట్లోకి. వచ్చిన వెంటనే వేడివేడిగా అలా తింటుంటే ఉంది అసలు నిజంగా ఎక్సలెంట్ అండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా తర్వాత అలా తినేసి ఇంకా మొత్తం ఫిష్ అయితే ఫినిష్ చేసేసిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ ఇది నల్లి గోష్ బిర్యానీ ఆర్డర్ పెట్టామన్నమాట. అయితే ఇది నేను ఫస్ట్ టైం నల్లి గోష్ బిర్యానీ తినడం. ఎందుకంటే నేను బయట ఎక్కడ కూడా మటన్ తినాలంటే మేము ఒక్కసారైనా ఆలోచిస్తాము. అంటే అది ప్రాపర్గా మటనా లేదా అని కొంచెం ఆ స్టెప్ వెనక్కి వేస్తామన్నమాట మటన్ అనేసరికి. కానీ ఈరోజు ఎందుకో బాగా ట్రై చేయాలనిపించింది. సరే ఇంకెన్నాళ్ళు అలానే ఉంటాం, ఒకసారి కాకపోతే ఒకసారైనా ట్రై చేయాలి కదా అని చెప్పి ఇంక ఈ రోజు అయితే ట్రై చేసేసామన్నమాట. అండ్ మటన్ కూడా చాలా బాగుంది. మస్ట్ ట్రై అని చెప్పాలండి. ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. మా హస్బెండ్ కూడా చాలా బాగుందని అన్నారు. అయితే ఇంకా కొంచెం స్పైసీ ఉందన్నమాట ఈ బిర్యానీ. సో అందుకనే కొంచెం నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది స్పైసీగా ఉందని. అండ్ నేను ఎక్కువ తినలేకపోయాను ఎందుకంటే ఫిషెస్ ఆల్మోస్ట్ ఇద్దరం ఫినిష్ చేసేసాము. పెద్ద ఫిష్ అది. నేను దట్టు నల్లి కూడా చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇంకంత నల్లి బిర్యానీ అవన్నీ తినేసరికి నాకు కారం అనిపించింది. ఇంకా మయూక కక్క అంటే నాన్ వెజ్ అనమాట. అంటే కక్క అని అంటుందని చెప్పి నేను చిన్న పీస్ పెట్టడానికి ట్రై చేశాను కానీ మయూక రిజెక్ట్ చేసేసింది, తినలేదు. ఇంకా తర్వాత నేను డెజర్ట్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది వచ్చేసి ఆప్రికాట్ డిలైట్. చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ క్రీమ్ చూసారా ఎంత బాగుందో. అది ఫ్రెష్ క్రీమ్ వేశారు అండ్ చాలా థిక్గా ఉంది. అండ్ స్వీట్ కూడా ఎక్కువ లేదు, మైల్డ్ స్వీట్ ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఫుడ్ అంతా ఒక ఎత్తు అయితే ఈ డెజర్ట్ వచ్చేసి ఒక ఎత్తు. నాకైతే పిచ్చిగా నచ్చింది. ఇంకా మయూక హై చైర్లో కూర్చొని చెప్పి గోల చేసేసింది. ఇంక అందుకని మా హస్బెండ్ దాన్ని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతున్నారు. ఇంకా అంతే కదండి, ఇంక వాళ్ళ డిమాండ్స్కి మనం యాక్సెప్ట్ చేసి ఇంకా అకార్డింగ్గా మనం కూడా బిహేవ్ చేయాలన్నమాట. ఇంకా అలా తినేసిన తర్వాత బయటకు వచ్చేసి కొన్ని పిక్స్ అయితే దిగేస్తాము. ఇక్కడ మయూకని ఎత్తుకొని మా హస్బెండ్ ఇంకా అలాగా ముగ్గురు కలిసి వీడియో అవన్నీ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మేమైతే ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఇంక అక్కడి నుంచి మేమైతే ఇంటీరియర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ మా ఐడియాస్ ఇంకా మా మోడల్స్ ఏమేమి కావాలి అవన్నీ చెప్పడానికని మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా మయూక ఇక్కడ చూడాలి మీరు, ఫుల్ అల్లరి చేసింది. చేస్తే ఇంకేం చేసేది లేక నా వాలెట్ మయూకకి ఇచ్చేసాను. ఇచ్చేస్తే ఇంకా తను అలా కార్డ్స్ ఆటలతో ఫుల్ ఆడేసింది. అట్లీస్ట్ మా ఐడియాస్ చెప్పడానికి మాకు కొంచెం టైం దొరికిందని నేనైతే ఫీల్ అవుతాను. అండ్ ఇది వచ్చేసి మోడ్యులర్ కిచెన్. ఇప్పుడు అంతా బాగా ఫేమస్ అవుతుంది కదా మోడ్యులర్ కిచెన్స్ అవన్నీ. ఇది ఏంటంటే ప్రతి ఇంటీరియర్స్ కంపెనీలోని ఇలాగా అంటే లైక్ మోడల్ చేసి పెడతారనమాట. సో అలా మనం చూసుకొని మనకు నచ్చిన మోడల్స్ వాళ్ళకి చెప్పడమే. ఇక్కడ ఈ బాస్కెట్స్ ఏంటంటే విక్కర్ బాస్కెట్స్ అంటారు. దీన్ని మనం జనరల్గా మన ఇంట్లో ఎలా అంటే పొటాటోస్, ఆనియన్స్ ఇలాగ అంటే చామదుంపలు ఇవన్నీ కూడా మనం బయట పెడతాం కదా గాలికి. సో ఇలా బాస్కెట్స్లో వేసుకోవడం వల్ల అలా బయట పెట్టే పని ఉండదు, చూడడానికి క్లాసీగా కనిపిస్తుంది. అండ్ గాలి కూడా సర్క్యులేట్ అవ్వడానికి విక్కర్ బాస్కెట్స్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా మనం ప్రాపర్గా ఆ ఫీల్డ్లోకి దిగితేనే మనకి అర్థమవుతుంది. అంతకుమించి మనం ఊరికే అలా ఇలా ఉన్నా కూడా మనకేం అర్థం కాదు. ఇప్పుడు ఇంటీరియర్ల కోసం మేము వెతుకుతున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇంటీరియర్ వర్క్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటి క్వాలిటీ ఏంటి, అవేంటి ఇవేంటి అని అన్నీ తెలుస్తున్నాయి అన్నమాట. యాక్చువల్లీ మేము ఇక్కడ 3 o'clock వచ్చామండి ఇంటీరియర్స్ కోసం అని చెప్పి. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా, 6:20 అయిందనమాట. 6:20కి రిటర్న్ వెళ్తున్నాం. చూసారా ఎంత ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు ఎంత వాడిపోయి వెళ్తున్నామో చూడండి. మా మయూక కూడా ఎంత వాలిపోయిందంటే ఫుల్ అలసిపోయింది, పరిగెత్తి అలసిపోయింది అనమాట. జో 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 జో